హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చి సండే రోజు తీసిన బ్లాగ్ అండి. చాలా లేట్ అవుతుంది. ఈ ఉదయాన్నే లేచి కాఫీ అయితే పెట్టాను నేను. కాఫీ అయితే తాగుతున్నాము. కుకింగ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కాఫీ అయితే పెట్టాను. బయట అయితే చిమ్మి ముగ్గు పెట్టి అయితే వచ్చాను. సండే కదా కాస్త లేట్గానే లేసాము. కాఫీ తాగిన తర్వాత అయితే నేనైతే పప్పు అయితే వడలకి రుబ్బుదామని చెప్పేసి పప్పు అయితే రుబ్బుతున్నాను. ఇట్లా రుబ్బుకొని వడలు చేస్తే టేస్ట్ మాత్రం అద్దరిపోయిద్ది, అసలుకి చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే టిఫిన్ కాబట్టి కొంచెమే వేసాను. కొంచెం చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసుకొని ఇట్లా చక్కగా రుబ్బు వేసుకొని వడలు చేసుకుంటే బాగుంటాయి మనకి టిఫిన్లోకి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. నేను వచ్చేసి చికెన్ కర్రీలోకి అయితే చేశాను. కొంచెం పచ్చిమిరపకాయలు ఇట్లా వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇట్లయితే రుబ్బుకున్నాను. కాస్త గట్టిగా రుబ్బుకొని లాస్ట్లో కొంచెం అయితే మీకు ఇష్టం ఉంటే కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకుంటే బాగుంటాయి మనకి గారెలు అనేవి. సోడా ఉప్పు కొంచెం అంటే జస్ట్ ఒక చిటికెడైతే వేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు రుబ్బేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పక్కకు పెట్టుకున్న తర్వాత నాటుకోడి అయితే తీసుకొచ్చారు మా వారు. ఈరోజైతే నేను మా పాప చేత అయితే చేపిస్తున్నానండి చికెన్ కర్రీ. ఇప్పుడైతే శుభ్రంగా కడిగిన చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం కారం అయితే ఒక 4 స్పూన్లు అయితే 4 స్పూన్లు వేయమని చెప్పేసి అన్నాను. 4 స్పూన్లు అయితే వేసింది. కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఇవైతే చక్కగా కలుపుకోవాలి. అట్లా ఉప్పు కారం అంతా పట్టించేసి ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనకి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ కర్రీకి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే చేసుకొని తింటాను నేనైతే. ఇప్పుడైతే ఆనియన్స్ ఒకటి వేసాను, పచ్చిమిరపకాయలు ఒకైతే 2 లేకపోతే 3 అట్లా వేసేసుకొని కొంచెం ఫ్రై చేపిస్తున్నాను. చూసారు కదా, మా పాపే చేస్తుంది. మా పాప చేత చేపిస్తున్నాను నేను. అప్పుడప్పుడు పిల్లల చేత కూడా ఇట్లా కుకింగ్ కానీ ఇంకేమన్నా మనకి ఇంట్లో పనులు, బట్టలు, గిన్నెలు కానీ ఇట్లాంటివి అయితే చేపించాలండి. అందులో ఆడపిల్లలు కదా, పనులన్నీ చక్కగా నేర్పించాలి పిల్లలు అనేది. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత చికెన్ అయితే వేస్తుంది. చికెన్ వేసిన తర్వాత ఇట్లా కాస్త ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే జీడిపప్పు, పచ్చి కొబ్బరి, గసగసాలు పేస్ట్ అయితే వేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే కుక్ చేయాలంటే ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. బాగుండిద్ది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అనేది కొంచెం పలసగా ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడైతే ఈ కర్రీ పొయ్యి మీద పెట్టేసి పక్కకు పెట్టేసిన తర్వాత వడలు అయితే వేసుకున్నాము. ఒక ఆనియన్స్ అయితే వేసాను. కరివేపాకు రెమ్మలు ఒక 2 వేసుకొని కొంచెం కొత్తిమీర, జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవచ్చు అండి ఇష్టం ఉంటే. ఇప్పుడైతే ఆయిల్ కూడా కాగింది కదా, వడలు అయితే వేస్తున్నాను. మా పాప అయితే చికెన్ కర్రీ అయితే చేపిస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన వీడియోస్ లైక్ చేసి ఇంకెవరికన్నా షేర్ చేయండి మన వీడియోస్ అనేవి. చూసారు కదా, వడలు అయితే ఒక పక్క వడలు ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడైతే చికెన్ కర్రీలోకి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను నేను. మా పాప వేసిందిలేండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం పల్చగానే ఉండాలి మనకి కర్రీ. ఈ వడల్లో కానీ దోశల్లో కానీ కొంచెం పలసగా ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడైతే కర్రీ మీద కొంచెం మూత పెట్టి పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్ అవుతుంది. ఇప్పుడైతే వడలు అయితే తీస్తున్నాను. ఫస్ట్ వేసిన వాయి చూసారు కదా, కలర్ అసలు ఎంత బాగున్నాయో వడలు. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి మన రోట్లో ఇట్లా రుబ్బుకొని చేస్తే. అందులో ఇప్పుడు స్కూల్కి పిల్లలు సెలవు అనుకున్నప్పుడు ఇట్లాంటివి ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలకి చాలా మంచిది. చక్కగా కూడా తింటారు, చక్కగా ఇష్టంగా కూడా తింటారు బాగుంటే. ఇప్పుడైతే ఒకసారి కర్రీ అయితే చూద్దాము. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకున్నాను నేను.
మనకి ఇట్లా పులుసుగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ వడల్లోకి. ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది. పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వడలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇది సండే రోజు మాదైతే వడలో చికెన్ కర్రీ అండి. చికెన్ పులుసు అనే చెప్పొచ్చు. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.